నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు. ఇరు వర్గాల రాళ్ల దాడిలో పోలీసులతో పాటు పలువురికి గాయాలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ధికి నిదర్శనంగా మారి కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనుల నిర్వహణ. ప్రొద్దుటూరులో రోడ్ల పనుల ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడి. గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో వైభవపేతంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు, విశేష పూజలు, హోమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం. కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ వద్ద ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సర్కిల్ పేరు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు లాఠీ చార్జ్ చేశారు. ఈ సర్కిల్లో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు చేయడంతో పాటు టిప్పు సుల్తాన్ సర్కిల్ గా నామకరణం చేయాలని ఓ వర్గం కోరుతోంది. ఈ క్రమంలో చిన్నపాటి వివాదం కారణంగా శనివారం అల్మాస్పేట సర్కిల్ వద్దకు రెండు వర్గాలకు చెందిన మద్దతుదారులు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరు వర్గాల వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈలోపే పరస్పరం రాళ్ల దాడులకు దిగడంతో పరిస్థితి పోలీసుల చేయి దాటిపోయింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా రాళ్ల దాడులలో సిఐ నరసింహారావు, ఇద్దరు కానిస్టేబుళ్లు, మరికొంతమంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అలాగే భారీ సంఖ్యలో బలగాలను మోహరించి పరిస్థితిని అదుపు తప్పకుండా చూశారు. మధ్యాహ్నం తర్వాత ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి ప్రజలను గుమికూడకుండా తగిన చర్యలు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి రావడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. మనుషులు కొడతారు. అజీపేమంత కంటిన్యూ పెట్టాడు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ధికి నిదర్శనంగా మారి కోట్లాది రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డును వెడల్పు చేసి 5 కోట్ల రూపాయల నిధులతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి ఆధ్వర్యంలో చేపట్టనున్న పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. తొలుత మంత్రి జనార్దన్ రెడ్డి పనులకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క ఆర్ఎండ్బి రోడ్డు కూడా వేయలేదని, కూటమి ప్రభుత్వ హయాంలో ఒక్క ప్రొద్దుటూరులోనే 90 కోట్లతో ఆర్ఎండ్బి రోడ్ల పనులు చేపట్టడమే కూటమి ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో మొత్తం 300 కోట్లతో నెట్వర్క్ రోడ్ల విస్తీర్ణం చేపట్టామని మంత్రి వివరించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సమీక్షించి 160 కోట్లతో ఆర్ఎండ్బి రోడ్లు గుంతలు పడిన చోట అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. విశాఖ సదస్సు ద్వారా 18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించినట్లు ఆయన వివరించారు. 16,000 టీచర్ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసినట్లు ఆయన తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క టీచర్కైనా ఉద్యోగం ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు. వేంపల్లి చాగల్మర్రి రోడ్డు భూసేకరణ సమస్యలను త్వరలోనే పరిష్కరించి పనులు చేపడతామని ఈ సందర్భంగా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రవంచనం మోగిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఒక 5 నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ తమ సీట్లలో తమరు కూర్చోవలసి. ముందుగా మొట్టమొదటగా మన రాష్ట్ర యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి గారు తన ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. అధికారులు అందరికీ నమస్కారం. ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి, గత 5 సంవత్సరాలలో పరిపాలన ఏ విధంగా జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన విధ్వంసంతో మొదలుపెట్టాడు. ఆ రోజు విధ్వంసంతో ప్రజావేదికను పొంచడం, అక్కడ నుంచి రాష్ట్రాన్ని మొత్తం కూడా విధ్వంసంతో వాళ్ళు చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఈ రోజు వికాసంతో మనం మొదలు పెట్టాము. ఆ రోజు ఈరోజు గొప్పగా నాయకులంతా చెప్తా ఉన్నారు అనేకమైన విషయాల మీద కూడా. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేసింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, ఎవరైనా సరే అభివృద్ధిలో మేము 2 ఏళ్లలో మేమేమి చేశాము, సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాము. గత 5 సంవత్సరాలలో ఈ పొద్దుటూరు గ్రామంలో ఒక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎన్ని కోట్ల రూపాయలు పనిచేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే రికార్డుల ప్రకారం కూడా 90 కోట్లు పొద్దుటూరు పట్టణం చేశాము. 200 కోట్లకు పైన దాదాపుగా 300 కోట్లు జిల్లాలో ఆర్ఎండ్బి రోడ్లు వేయడం జరిగింది. గత పాలకులు చేసినటువంటి పాపాల వలన రాష్ట్రమంతా కూడా రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోతే, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో 1061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంతలు లేని రాష్ట్రంగా మార్చాము. అదేవిధంగా ఇప్పటి వరకు కంబైన్డ్ రాష్ట్రంలో కూడా ఒకే సంవత్సరంలో 3000 కోట్ల రూపాయలు పెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఉందంటే, ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎండ్బి శాఖ మేము పెట్టడం జరిగింది. గతంలో ఆర్ఎండ్బి శాఖ ఎవరైనా పేరు చెప్పుకొని తల ఎత్తుకొని తిరిగే వాళ్ళు. గత 5 సంవత్సరాల్లో ఆర్ఎండ్బి శాఖ నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి 2 సమానంగా చేస్తా ఉన్నాం. అది ఒక్కటే కాదు, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే 1,000 లక్షల కోట్ల రూపాయలలో మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐ సదస్సులో దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయాయి, పరిశ్రమలను బెదిరించారు. ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు,
మేము వస్తే జైల్లో పెడతామంటున్నారు. మరి జైల్లో ఉండే నాయకుడు జైలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ప్రజలు నిన్ను జైల్లో పెట్టిన కాదు, 151 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చి ప్రతిపక్ష హోదాలో కాకుండా చేస్తే ఇప్పటికీ కూడా మార్పు రాలేదు. పరిశ్రమ వస్తే పరిశ్రమలు బెదిరిస్తారు, వేదికలకు ఏమంటే వారిని కూడా బెదిరిస్తారు అధికారులను. ఎక్కడ కూడా అడ్డం తప్ప పరిశ్రమ ఇక్కడ కూడా అభివృద్ధిని ముందుకు పోనీయడం లేదు. పెద్దలు వరదాడు ఎప్పుడు వచ్చినా కానీ ఆయన 24 గంటలు ఇప్పుడు కానీ మధ్య తమ్ముడు నాకు కావాలి అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధత ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఎవరో చెప్పాల్సిన పని ప్రజలే చూస్తున్నారు, ప్రజలే జీవిస్తారు. రేపు జిల్లాలోని చక్రాపేట మండల పరిధిలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాకుంభాభిషేకం సందర్భంగా ఆలయ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, ఆలయ పాలక మండలి చైర్మన్ వెంకటస్వామి, ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వాముల నేతృత్వంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజు శనివారం రామసహస్ర తులసి లక్ష అర్చన పూజ నిర్వహించారు. అలాగే త్రేతాయుగ చరిత్ర గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించే పూజల్లో భాగంగా వేద మంత్రోచ్చరణలతో శుద్ధి, పుణ్యాహవచనం, పంచకన్య ప్రస్థానం, చతుర్దశ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నిర్వహించారు. भटे भूर्भुवस्सुवरो इति दिग्बन्धः सृष्टुप्यन्दः अग्निर्देवता होमार्थे विनियोगः ह्रीं स्वस्ति पूर्णाय शिरसे स्वाहा ओम रूम उत्तिष्ठ पुरुषाय शिखाये वषट् ओम ह्रीं धूमव्यापिने कवचाय हुं ओम रौं सप्तजिह्वाय नेत्रा. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాతో పాటు వారి హక్కుల సాధనకై ఈ నెల 30న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పోగు వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈరోజు ఆయన నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో ఈ సదస్సు ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, హక్కుల ఉల్లంఘనపై చర్చించేందుకోసం దళిత క్రైస్తవ సంఘాల పెద్దలు, దళిత ఉద్యమ నేతలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు, మహిళలు, విద్యావంతులు ఈ సదస్సులో పాల్గొని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాకై భాగస్వాములు కావాలన్నారు. గత 30 సంవత్సరాల నుంచి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తింపచేయాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు, పార్లమెంట్లో సీసీ చట్టం చేయాలని ఆందోళన జరుగుతున్నప్పటికీ సుప్రీంకోర్టు ఈ అంశాలను పరిశీలించకుండా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక దళిత క్రిస్టియన్ పాస్టర్ తన మీద జరిగిన దాడి కేసులో రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను అడ్డం పెట్టి క్రైస్తవ మతం స్వీకరించిన ఎస్సీలకు రిజర్వేషన్లు, చట్టపరమైన హక్కులు ఉండవన్నారు. ఈరోజు మా ప్రధాన ఉద్దేశం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తింప చెయ్యాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలి. ఈ డిమాండ్ల మీద మే నెల 30వ తేదీన విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో దళిత సంఘాలు, దళిత క్రైస్తవ సంఘాలు, రాజకీయ ప్రతినిధులు, ప్రజాస్వామికవాదులు,
ప్రతిపక్ష పార్టీలు అన్నిటిని కూడాను ఆర్గనైజ్ చేస్తున్నాం. దీని ఒక ముఖ్య ఉద్దేశం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా క్రైస్తవ మతంలో చేరితే ఉండబోదని 2026 మార్చి 24న ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది దళితుల మధ్య చీలిక తెచ్చేదిగా ఉంది. హిందూ మాదిగా, క్రైస్తవ మాల ఇలాగా విభేదాలకు కారణం అవటమే కాకుండా ఎప్పుడైతే ఎస్సీ హోదా కోల్పోతారో, రిజర్వేషన్లు కోల్పోతారో, ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం ఏదైతే ఉందో అది కూడా లేకుండా పోతుంది. ఇలాంటి హక్కులు, రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ కూడాను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ తీర్పు నుంచి మరో ఫుల్ బెంచ్కి వెళ్ళేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుద్ది అని చెప్పేదానికోసమే మే 30వ తేదీన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తింప చేయాలి, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలనే డిమాండ్ మీద రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సమీకరిస్తున్నాం ప్రతినిధుల్ని. కాబట్టి కడప జిల్లా నుంచి కూడా మాదిగా, మాల, ఉపకులాలు అందరూ కూడా కలిసి ముఖ్యులు ఈ విషయం మీద చర్చించే దానికోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం మేము ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా దీనికి రావాలని మేము ఈ రోజున ఇక్కడ ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు మేము ఒకటి అంటున్నాం, క్రైస్తవ మతానికి ఎస్సీ హోదా లింకు పెట్టకూడదని ఆ రోజున జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది. అదేవిధంగా మతం మారినంత మాత్రాన సామాజిక స్థితిగతులు మారవని, కులం పోదని సచార కమిటీ కూడా చెప్పింది. ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నియమించబడినటువంటి బాలకృష్ణన్ కమిటీ కూడా ఆ తీర్పు ఇంకా రాలేదు. కేంద్ర ప్రభుత్వం నియమించింది ఎస్సీలకు సంబంధించినటువంటి క్రైస్తవ మతానికి సంబంధించిన అంశాల మీద పరిశీలన చేసి సమగ్ర రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. ఆ రిపోర్టు వచ్చేలోపే చింతాడ ఆనంద్ అని బాపట్లకు చెందిన ఒక పాస్టరు ఏదైతే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళి నా మీద దాడులు చేశారు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ని నాకు అనుకూలంగా లేకుండా చేశారు, దీన్ని వర్తింప చేయాలి అని చెప్పి అతను ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి అడిగాడో అక్కడ ఈ సుప్రీంకోర్టు వెంటనే మీకు ఎస్సీ యాక్ట్ వర్తించదు అని చెప్పేసి ఏదైతే తీర్పునిచ్చిందో ఇంత హడావుడిగా ఎందుకు ఈ తీర్పునివ్వాల్సి వచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం. గత 30 ఏళ్లుగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని సుప్రీంకోర్టుకి ఎన్నో అప్పీళ్లు పెట్టినప్పటికీ ఆ అప్పీళ్లను కూడా పరిశీలించకుండా హడావుడిగా మరి ఒక మాదిగ పాస్టర్ తీసుకొచ్చినటువంటి ఆ కేసుని ముందుకు ఒక వ్యక్తికి జరిగినటువంటి ఘటనని దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులకి అది ఆపాదించడం, అది ఎస్సీ హోదా వర్తింప చేయదు అనేది చెప్పడం ఏదైతే ఉందో అది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయం మీద సుప్రీంకోర్టులో దళిత సంఘాలు మొత్తం కూడా మరొకసారి కదులుతున్న నేపథ్యంలో ఈ రోజున దేశవ్యాప్తంగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా. మరి గతంలోనే ఎందుకు క్రైస్తవ మతంలోకి చేరాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మీరు గుడుల్లోకి రానియలేదు, బడుల్లోకి రానియలేదు, కుల వివక్షత పేరుతో మా మీద దాడులు చేస్తున్నప్పుడు ఈ హిందూ బ్రాహ్మణ్య మనువాదం ఏదైతే ఉన్నదో మాకు ఇక్కడ స్వేచ్ఛ లేకుండా పోతుందని గ్రహించిన తర్వాత క్రైస్తవ మతంలోకి అట్టడుగునున్నటువంటి కులాలు, సఫరవుతున్నటువంటి కులాలు, అంటరానితనానికి గురి కాపాడుతున్నటువంటి కులాలు, ఈ కులాలు మొత్తం కూడా క్రైస్తవ మతంలోకి వెళ్తూ ఉంటుంటే మత మార్పిడి పేరుతో మీరు పాస్టర్లు ఈ రోజున కొట్టడం, చర్చీలను కూలగొట్టడం, మరి దాడులు చేయడం వంటి చర్యలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ కూడా అమానుషంగా హిందూ బ్రాహ్మణ్య మనువాద శక్తులే చేస్తున్నారు తప్ప మేము హిందువుల్ని విమర్శించటం లేదు. హిందువులందరూ మంచి వాళ్లే. ఆ హిందువుల్లో ఉన్మాద శక్తులు కొన్ని ఉన్నాయి. అది ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్,
శివసేన లాంటి కొన్ని సంస్థలు రెచ్చగొట్టి కుల మత ఘర్షణలను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలోనే ఈ వివాదాలకు కారణమవుతా ఉంది. కాబట్టి న్యాయస్థానాల్లో ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. అదే సందర్భంలో సుప్రీంకోర్టులో కూడా మేము ఎదుర్కోవడానికి దళిత సంఘాలు మొత్తం సమాయత్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇది 1950లో మరి రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఉత్తర్వులు పేరా 3ను తొలగించి పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళిత క్రైస్తవులకు సామాజిక న్యాయం జరిగేలాగా భారతదేశంలో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి ఎస్సీల మధ్య వివాదాలు రాకుండా ఉండాలంటే మరి పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళల భద్రతపై అవగాహన కల్పించే దిశగా పులివెందుల పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పులివెందులలో పట్టణ సిఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో పులివెందుల టౌన్ సిఎస్ఐ చర్చ్ ఫంక్షన్ హాల్లో ఉమెన్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల మండల జిఎంఎస్కేలు, డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న గృహ హింస, వరకట్ట వేధింపులు, మహిళా అక్రమ రవాణా వంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సిఐ శ్రీరామ్ ఈ సందర్భంగా సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, గృహ హింస, కుటుంబ సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ఇటీవల కొంతమంది మహిళలు సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలకు బలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలియక లోన్ యాప్లను ఉపయోగించిన మహిళల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆయన వివరించారు. అలాంటి సందర్భాల్లో మహిళలు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొని వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మహిళల భద్రత కోసం పోలీసులు ఎంత దూరమైనా వెళ్లి పోరాడతారని, నేర తీవ్రతను బట్టి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉమెన్ సేఫ్టీ మీద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మహిళలకు భద్రత, వారికి మా నుండి ఎలాంటి రక్షణ చేకూర్చాలనే దానిపైన కొన్ని వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఎందుకనగా వీళ్ళు కొందరు ఈ సైబర్ నేరాల బాధిన పడుతున్నారు. కొంతమంది అయితే భర్తల డౌరీ హరాస్మెంట్ కావచ్చు, గృహహింస, రకరకాల కారణాల వల్ల కావచ్చు, వాళ్ళకి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు పోలీసు పరంగా మా ప్రాధాన్యత ఏంటి, మా యొక్క పాత్ర ఏంటి, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించడానికి కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్స్ కొన్ని ఏం జరుగుతున్నాయంటే లోన్ యాప్స్ కావచ్చు, మహిళలకు తెలియక ఒక్కోసారి లోన్ యాప్స్ లో లోన్స్ తీసుకుంటున్నారు 3,000, 4,000 అని. వాళ్ళ 3,000, 4,000 కోసము వాళ్ళు ఒక్కొక్కసారి 50,000, 1 lakh వాళ్ళ మనీ కెపాసిటీని బట్టి ల్యాక్స్ లో రికవర్ చేయడం కూడా ఈ లోన్ యాప్స్ వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటది. ఇందులో భాగంగా ఒక్కొక్కసారి మనం ఎప్పుడైతే లోన్ యాప్స్ ని తీసుకొని ఎప్పుడైతే మనం సరిగా రెస్పాండ్ అవుతామో వాళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క ఫొటోస్ ని వేరే అశ్లీలంగా తయారు చేసి మన కాంటాక్ట్ లిస్ట్ అంతా వాళ్ళు హ్యాక్ చేసుకొని మన ఫ్రెండ్స్ కి ఒక 4-5కి ఫొటోస్ మన యొక్క బాడీస్ ని వేరే బాడీస్ కి మన ఫోటో అటాచ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మహిళలు ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. ఇవి కామన్, అంటే ఈ సైబర్ క్రైమ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఇది కామన్ గా మనం ఫీల్ అయ్యి ధైర్యంగా మనం నిలబడాలి తప్ప, అయ్యో నన్ను ఇంత వ్యవస్థలు చేసి నన్ను చూపిస్తున్నారు అని చెప్పేసి నేను సమాజంలో తలెత్తలేనని చెప్పేసి తొందరపడి సూసైడ్ చేసుకోవడాలు అటువంటి చేసుకోకూడదు. ఎంతటి సమస్య వచ్చినా మార్గం ఉంటుంది. పోలీస్ ఎస్పెషల్లీ మేమున్నాం. ఉమెన్ సేఫ్టీ విషయంలో మేము ఎంత వరకైనా తెగిస్తాం, ఎంత వరకైనా ప్రొటెక్టర్ గా మేము నిలబడతాం. కనుక మీరు మా యొక్క సర్వీసెస్ ను వినియోగించుకోవడమే. వాళ్ళు చేసే నేర తీవ్రతను బట్టి మేము తీసుకునే నిర్ణయాలు కూడా ఆ లెవెల్లోనే ఉంటాయి. కనుక దయచేసి ఏ ఒక్క ఉమెన్ కావచ్చు, మీ యొక్క కిడ్స్ కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఏ ఒక్కరికి ఏ ఆపద జరిగినా దయచేసి మా నోటీస్ కి తీసుకురండి, మా నుండి ప్రొటెక్షన్ పొందండి. అదే విధంగా మా పిల్లలు ఈ మధ్య కాలంలో మద్యానికి, గంజాయికి ఈ మధ్య కాలంలో ఎక్కువ బానిసలు అవుతున్నారు. దయచేసి మహిళలు ఎవరైతే ఉంటారో మీ పిల్లల్ని కావచ్చు, మీ యొక్క భర్తలను కావచ్చు, మీరే అరికట్టాలా, మీరే దండించుకోవాలా. ఏదైనా మీ కంట్రోల్ కానప్పుడు, మీ నోటీస్కి వచ్చినప్పుడు మా సహాయ సహకారాలు తీసుకొని, మా యొక్క సపోర్ట్ తీసుకొని మీ కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. జిల్లాలోని పెండ్లిమరి మండలం తుమ్మలూరు గ్రామంలో గ్రామదేవత శ్రీ చేలో గంగమ్మ తల్లి 8వ వార్షికోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం అమ్మవారికి విశేష అలంకారం నిర్వహించారు. అనంతరం 8 నుంచి 11 గంటల వరకు గణపతి పూజ, అభిషేకం, శాంతి హోమం చేపట్టారు.
మధ్యాహ్నం పూజల్లో పాల్గొన్న భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేపట్టారు. రాత్రి చేలో గంగమ్మ గ్రామ దేవత కథను ప్రముఖ రంగస్థల నటులు లోడి సుబ్బరాయుడు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బోనాలు జాతర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తుమ్మలూరు గ్రామ పెద్దలు, ఉత్సవాల నిర్వాహకులు మాట్లాడుతూ భక్తుల కోర్కెలు నెరవేర్చే అమ్మవారిగా శ్రీ చేలో గంగమ్మ తల్లికి పేరుందన్నారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని వారు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు ఇంకా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మంగళ నీరాజనం స్వర్పయామి నీరాజనానంతర శుద్ధాజముజం స్వర్పయామి రక్షాంధారయామి నమస్కారోమి. మీరు అక్కడే ఉండడం హార్దిస్తాను, వస్తూ బయటకు వస్తుంది. దాన్ని తీసుకుంటాం అనుకోలేండి. అందరూ రక్ష పెట్టుకోండి. దయచేసి అందరూ రావాలి. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకోవాలని కోరుతున్నాము. దయచేసి అందరూ రావాలి. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకోవాలని కోరుతున్నాము. గ్రామ వరకు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎవరి కొద్ది వాళ్ళు అక్కడ వేసుకోతే కన్నా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందేనమ్మా. జాగ్రత్తగా అందరూ ఆ ట్రాలీలో వేసి నీట్గా పెడతారని కోరుతున్నామమ్మా. గ్లాసులు ప్లేట్లు కంపల్సరీ తొందర చేయాలా. ఎందుకంటే మనం ఘనంగా ఈరోజు గ్రామ దేవతకు పూజలు అన్ని సమర్పించుకోవడం జరిగింది. ఇప్పుడే హోమం కూడా అయిపోయింది. కనుక గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరు చిన్న నమః. నమో శ్రీమాత్రే నమః. కడప జిల్లా పెళ్లిమర్రి మండలం తుమ్మలూరు గ్రామ పంచాయతీలో వెలిసేటువంటి గ్రామదేవత గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్టానంతరం 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం గణపతి పూజతో ప్రారంభమయ్యి స్వస్తి పుణ్యవాచనము, నవగ్రహ మంటపారాధన, అమ్మవారికి విశేషముగా పంచామృత అభిషేకము మరియు అమ్మవారికి శాంతి హోమ కార్యక్రమము గ్రామ ప్రజల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం మధ్యాహ్నము అన్నప్రసాద కార్యక్రమము, సాయంత్రము అమ్మవారి గంగమ్మ కథ కార్యక్రమం జరుగును. మరుసటి రోజు అనగా రేపటి రోజున అమ్మవారి జాతర కార్యక్రమం కూడా రంగరంగ వైభవంగా జరుగుతున్నది. భక్తాదులు నలుమూలలా విచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించవలసి కోరుతున్నాం. జై శ్రీరామ్. చేలో గంగమ్మ తల్లి ఆశీస్సులతో మనము దాదాపు 200 చరిత్ర ఉన్న ఈ చేలో గంగమ్మకు మనము ఈరోజు 8వ వార్షికోత్సవము నిర్వహించడం జరుగుతుంది. గ్రామ ప్రజల సహకారంతో, పెద్దలు మరియు ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు మనము ఇంత రంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉదయం వచ్చేసి సుధాకర స్వామితో మనము నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత అన్నదాన ప్రసాదం అయిపోయిన తర్వాత చేలో గంగమ్మ కథ లోడి సుబ్బరాయుడు ఆర్టిస్టుతో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. రేపు ఉదయం వచ్చేసి ఆదివారము బాణాలతో మరియు గంగ జాతరతో మనము రేపు అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ప్రతి ఒక్కరి చందా ఇవ్వడంతోనే మనకు ఈ గంగమ్మ దేవత మనకు ఇంత రంగవైభవంగా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు. ఇరు వర్గాల రాళ్ల దాడిలో పోలీసులతో పాటు పలువురికి గాయాలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ధికి నిదర్శనంగా మారి కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనుల నిర్వహణ. ప్రొద్దుటూరులో రోడ్ల పనుల ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడి. గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో వైభవపేతంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు, విశేష పూజలు, హోమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.